తమిళనాడులోని తిరువన్నామలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుక్కోమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టింది ఇక్కడే. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల వాయు, జల, ఆకాశ, భూలింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలసిన శివుడు అగ్నిలింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు. ఆలయ ఆవిర్భావం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమన్నాడు. ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఎవరు గొప్ప అని నిర్ణయించడానికి ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. అప్పుడు వారు శివుడిని న్యాయమూర్తిగా ఉండమని అభ్యర్థించారు. శివుడు సవాలు విసిరాడు. ముందుగా తన కిరీటం మరియు పాదాలను చేరుకునేవాడు విజేత అవుతాడు. అప్పుడు అతను అగ్ని యొక్క పొడవైన స్తంభము లేదా అగ్నిలింగం రూపాన్ని తీసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే వరాహంగా రూపాంతరం చెంది శివుని పాదాలను చేరుకోవడానికి భూమి యొక్క లోతులను తవ్వడం ప్రారంభించాడు. ఇంతలో బ్రహ్మదేవుడు హంసగా మారి శివుని కిరీటాన్ని చేరుకోవడానికి ఆకాశం వైపు వెళ్ళాడు. అధిరోహణ సమయంలో అతను ఒక పువ్వును చూశాడు. పువ్వు పేరు తాజంపు. కిరీటం నుండి పడిపోయింది. అతను కిరీటం చేరుకోవడానికి ఎంతకాలం ఎగరాలి అని ఆ పువ్వును అడిగాడు. 1000 ఏళ్లుగా రాలిపోతున్నా ఇంకా నేలపైకి రాలేదు అని పువ్వు బదులిచ్చింది. ఇంకా బ్రహ్మదేవుడు కుట్ర చేసి పుష్పాన్ని తారుమారు చేసి శివుని వద్దకు తీసుకువెళతాడు. బ్రహ్మదేవుడు తనకు శివుని కిరీటం నుండి పుష్పం లభించిందని వాదించాడు. అయితే పరమశివుడు అబద్ధాన్ని చూసి బ్రహ్మదేవుడిని, పుష్పాన్ని శపించాడు. బ్రహ్మదేవుడికి అంకితం చేయబడిన ఆలయాలు లేవు మరియు ప్రజలు పూజ కోసం తాజంపును ఉపయోగించారు. ఈ కథ లింగోద్భవ మరియు తిరువన్నామలై అంటే అరుణాచలం ఆలయ కుడ్య చిత్రాలలో ఉంది.
తిరువన్నామలై ఆలయ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నాటిది. చోళరాజులు 9వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు కాబట్టి హిందూ మాసంలో జరుపుకునే కార్తీకై దీపం పండుగకు ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివుని అగ్నిరూపం పర్వతంగా మారింది. అదే అన్నామలై. శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి. అన్నాల్ అంటే అగ్ని, ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూ కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా అన్నామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవ సూచకం. సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు ముందు చేర్చి తిరువన్నామలైగా ప్రసిద్ధి పొందింది. శివస్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని, పర్వత పాదంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసినదిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుణ్ణి కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్యతీర్థాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తరువాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజేస్తోంది. ఈ ఆలయ విశేషాలు. తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ ఉంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళరాజుల శ్రద్ధాభక్తులే కావచ్చు. తిరువన్నామలైలోని అన్నామలయ్యార్ అంటే శివుడు. ఈ ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉప ఆలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న దానిని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని, దానికన్నా 1 అడుగు ఎత్తుగా అంటే 217 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు.
బయటి ప్రాకారానికి మిగతా 3 గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అని అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులలో ఉన్నాయి. 70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది. ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యన 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణీ నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణీ దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. ఇది తమిళ టీవీ ఛానల్స్లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలత గల పెద్ద లోహపాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణం చాలా విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివపార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తార్ రోడ్డు, ఇరుప్రక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో 8 శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, ఆది, అన్నామలై వగైరా అనేక ఆలయాలే కాక సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటి వార్ల ఆశ్రమాలు కూడా దర్శనీయాలు. ఆది అన్నామలైలో శివలింగ ప్రతిష్ఠ బ్రహ్మదేవుడు చేశాడంటారు. ఇక్కడ అమ్మవారు అన్నాములై అమ్మాళ్, ఇది కూడా పెద్ద ఆలయం. ఏ నెలైనా పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రిగల పౌర్ణమి రోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశం లేదు. అంత విశాలమైన మార్గంలో కూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తి కాదు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేక మంది సిద్ధపురుషులు, యోగి పుంగవులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికి అడ్డవుతారని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మార్గము ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం కాట్పాడి రైలు మార్గంలో చెన్నైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాల నుంచే కాక చిత్తూరు, తిరుపతి నుంచి కూడా బస్సులు ఉన్నాయి. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. మన భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచానికే తలమానికం. మన మహర్షులు సూక్ష్మంగాను స్థూలంగాను జన్మరాహిత్యాన్ని పొందే ముక్తి మార్గం చూపే దీపస్తంభాల వంటి వారు. మానవులు పూర్వజన్మల పుణ్య చారిత్రకత వల్ల అటువంటి మునుల శిష్యులై ఆదర్శవంతంగా జీవించి మార్గదర్శకులైనారు. కొందరు తమ పూర్వజన్మ పుణ్యఫలం మూలంగా సాక్షాత్ భగవంతుడినే గురువుగా ఆరాధిస్తూ ఈ కలియుగంలో అత్యున్నత స్థాయికి చేరి ప్రజలకు తమ జీవనాన్నే ఉదాహరణగా చూపిన వారిలో శ్రీ రమణ భగవాన్ ప్రథములు. ఏ గురు శుశ్రూష లేకుండా శ్రీ అరుణాచలేశ్వరుడినే తండ్రి, గురువుగా తమ జీవితమే తపస్సుగా మార్చుకున్న ఋషి ఆయన. వారిని యావత్ ప్రపంచం గురువుగా, భగవంతునిగా నమ్మింది. మదురై సమీపంలోని తిరుచులిలో వెంకటరమణ అయ్యార్ 30 డిసెంబర్ 1879లో జన్మించి తమ 16వ ఏట అపూర్వానుభవం పొందారు. ఇంట్లో తానొక్కడే ఉన్న సమయంలో తను చనిపోతున్నాను అనే భయంతో మనస్సు అంతర్ముఖమైనప్పుడు దేహానికి చావు ఉంటుంది కానీ నేను దేహాతీతమైన ఆత్మని, ఆత్మకు చావు లేదనే స్ఫురణ కలిగింది. బహుశా పెరియ పురాణం అంటే శివయోగుల చరిత్ర అది చదవడం వల్లనో లేక ఇంటికి వచ్చే సాధువుల ద్వారానో వారు అరుణాచలం, శ్రీ అరుణాచలేశ్వరుడు గురించి తెలుసుకున్నారు. మనసు అయస్కాంత శక్తిలాగా
ఆయనను అరుణాచలం వైపు లాగింది. అద్భుతమైన ఆత్మజ్ఞానం కలగడం కూడా తోడై ఆ 16 సంవత్సరాల బాలుడు ఇల్లు విడిచి బహు కష్టపడి పట్టుదలతో తిరువణ్ణామలై చేరాడు. అప్పటి నుంచి తన గురించి చెప్పేటప్పుడు ఇది అనే పదం శరీరానికి వాడేవారు. ఆ క్షణం నుంచి ఆయనకు గురువైన తండ్రైన శ్రీ అరుణాచలేశ్వరుడే అన్నీ. ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు తన శరీరంపై వస్త్రాలు వస్తువులు విసర్జించి కౌపీనధారి అయి ఆలయ వెనుక భాగంలో నిశ్చలంగా కూర్చుని తపస్సు చేశాడు. చుట్టుపక్కల సందడి కోలాహలం వద్దని ఆలయ పరిసరాలలోని పాతాళలింగం వద్దకు చేరి ఎన్నో నెలలు సమాధి స్థితిలో ఉండిపోయారు. జుట్టు అట్టలు కట్టి తొడలు పురుగులు కీటకాలు కొరికివేయడంతో రక్తం గడ్డ కట్టేసిన స్వామికి ఇవేమీ తెలియలేదు. కొందరు భక్తులు ఆయనను ఆ స్థితిలో చూసి అక్కడి నుంచి బయటకు చేర్చి స్నానపానాలు అమర్చారు. అప్పటి నుంచి గురుమూర్తం అనే మఠంలో ఆయన ఉండగా ఉద్దండ నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు. తరువాత అరుణాచలం కొండపైనున్న పవళకుండ్రుకి బసమార్చారు. తల్లికి సంగతి తెలిసి తీసుకెళ్ళడానికి వస్తే ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది అని వ్రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి. 1899లో అనుచరుడైన పళనిస్వామితో విరూపాక్ష గుహకి మారారు. పాటవం కలిగిన వారి మౌనోపదేశమే వచ్చేవారికి ప్రయోజనకారి అయ్యింది. ఆ తరువాతి కాలంలో ఆయన ఒక భక్తుని విన్నపం మీద అరుణాచలేశ్వరునికి 5 స్తోత్రాలు కృతిగానం చేశారు. అవి అక్షర మణిమలై, నవమణిమలై, అరుణాచల పటికం, అరుణాచల అష్టకం, అరుణాచల పంచరత్న. భక్తులు శ్రీ రమణ మహర్షి వాక్కులు ప్రసంగాల గురించి వ్రాసిన మరెన్నో గ్రంథాలు ఉన్నాయి. సంస్కృత విద్వాంసుడు ఆసుకవి తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని భగవాన్ శ్రీ రమణులను గురువుగా స్వీకరించి ఎన్నో సందేహాలు తీర్చుకున్నారు. అవే రమణగీతగా రూపొందాయి. అందులోని ఒక శ్లోకం విశేష ప్రాముఖ్యత పొందింది. ఆత్మస్వరూపం నిర్దేశించే ప్రశ్నకు సమాధానంగా శ్రీ రమణ మహర్షి తెలిపినది. శ్లోకం ఏంటంటే, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, హ్యహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి, హృది విషమనస్సాస్వం చిన్వతా మజ్ఞతావా, పవనచలనరోధా దాత్మనిష్టో భవత్వం. ఎఫ్హెచ్ హంఫ్రీస్ 1911లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా నీవు లోకానికి భిన్నం కాదు, నిన్ను నీవు తెలుసుకో అని తెలిపారు. స్వామి చూసేవారు వేసే ప్రశ్నలకు సమాధానాలు సూరినాగమ్మ గారు మొదలైన వారు వ్రాసిన కొన్ని పుస్తకాలు వచ్చాయి. కాలక్రమేణా దేశ విదేశాల నుంచి ఎంతోమంది పండితులు, పరమహంస యోగానంద వంటి యోగులు, పాల్ బ్రాంటన్ మరియు సోమర్సెట్ మావుమ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు. మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వామి రామదాస్ వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకుని అక్కడి అరుణాచల గుహలో కొంతకాలం ధ్యానంలో గడిపారు. ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి శిష్యుడై తమ జీవితాంతం చాలా కాలం అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు. ఒక విదేశీ భక్తుడు ఆర్థర్ ఆస్బోర్న్ రమణాశ్రమం పత్రిక మౌంటెన్ పాత్ మొదటి సంపాదకునిగా 1964లో పనిచేశారు. అందరికీ ఆశ్రమంలో పరమశాంతి లభించేది. అక్కడ నెమళ్ళు, ఆవులు, లేళ్ళు, కోతులు, కుక్కలు మరెన్నో జీవులు ఉండేవి. దేశ జాతి కుల మతభేదాలు లేకుండా అందరూ మహర్షిని దర్శించుకునేవారు. వచ్చిన వారందరినీ అత్యంత ప్రేమాదరణతో చూసేవారు. అక్కడి ప్రశాంతత అందరినీ ఆకర్షించేది. వారి వద్దకు వచ్చిన వారందరినీ భక్తి పరమార్థాల వైపు తిప్పేవారు. వారి ఒక దృష్టి మాత్రంగానే ఇదంతా జరిగేది.
ఫోటో చూసిన వారి చూపు సూదంటురాయి వలె భక్తులను ఆకర్షించేది. వారు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అవతారమని కొందరు, శ్రీ దక్షిణామూర్తి అవతారమని మరికొందరు భక్తులు భావించేవారు. ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయమేమీ లేదని ఆయన అనేవారు. ఒకరోజు ఒక వస్తువు లేకపోతే మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది. ఆయన తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్నా మిగతా అందరిలాగే చూసేవారు. ఆమె ఆఖరి గడియల్లో తన హస్తస్పర్శతో ముక్తినిచ్చిన సంఘటన ఎంతో విశేషం. శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో ఎడమ చేతిపై వ్రణం పెరిగి శస్త్రచికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు మత్తుమందు ఇస్తానన్నా నిరాకరించారు. ఎందరో భక్తులు ఆయనని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా, భోజనానంతరం విస్తరణి ఉంచుకుంటామా అని అడిగారు. 14 ఏప్రిల్ 1950 రాత్రి 8:47 శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు ఒక నక్షత్రం గిరిశిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమయ్యింది. అహితాత్మ స్వస్థలానికి చేరుకుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.